రైతు సోదరులారా, మీ నారుమడి బలహీనంగా ఉందా? ఎరుపు పసుపు రంగులో మారుతూ సరిగ్గా ఎదగడం లేదా? అయితే నారు పచ్చగా బలంగా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. నా పేరు వినుల్. మీరు చూస్తున్నారు వినుల్ అగ్రో వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతులు నారుమడిలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఎకరానికి కొన్ని వేల రూపాయలు నష్టపోతున్నారు. నారుమడి సరిగా సిద్ధం చేసుకుంటే పంట సగం విజయం సాధించినట్లే. రైతు సోదరులు నారుమడిని సిద్ధం చేసుకునేటప్పుడు ఒక నెల రోజుల ముందు నుంచే పంట అవశేషాలు కాల్చకుండా 5 సెంట్ల నారుమడికి 10 నుంచి 15 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే ముందు వేసినటువంటి పంటకు సంబంధించిన అవశేషాలు కుళ్ళిపోయి నేల సారవంతం అవుతుంది. పశువుల ఎరువు లభించినట్లయితే బాగా మాగిన పశువుల ఎరువును 2 గుంటల నారుమడికి 2 క్వింటాల పశువుల సేంద్రియ ఎరువును వేసుకోవాలి. రైతులు మొదటగా నీరు అందుబాటులో ఉండే సమతల భూమిని ఎంచుకోవాలి. సాధారణంగా ఎకరానికి 20 నుంచి 25 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. అదే హైబ్రిడ్ రకానికి సంబంధించిన సీడ్ అయితే 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. నారుమడి కోసం కేటాయించుకున్నటువంటి భూమిని బాగా దున్ని బురదగా చేసుకోవాలి. అందులో కలుపు మొక్కలు కానీ రాళ్ళు కానీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. నారుమడిని చిన్న చిన్న మడులుగా తయారు చేసుకోవాలి. విత్తనాలు వేసే ముందు చాలామంది రైతులు విత్తనాలను అలాగే వేసేస్తారు. కానీ అలా కాకుండా ముందుగా విత్తనాలను ఉప్పు నీటిలో వేసినట్లయితే కొన్ని గింజలు తేలుతూ పైకి కనిపిస్తాయి. అలాంటి గింజలను తీసివేయాలి. ఈ పద్ధతిలో 10 లీటర్ల నీటికి 1 కిలో ఉప్పును కలిపి బాగా కరిగించి విత్తనాలను అందులో వేయాలి. పైకి తేలినటువంటి విత్తనాలను తీసివేసి అడుగున ఉన్నటువంటి ఆరోగ్యకరమైన విత్తనాలను బయటకు తీసి 2 సార్లు మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ విత్తనాలను శిలీంద్రనాశిని లేదా జీవామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శిలీంద్రనాశిని అంటే మనకు మార్కెట్లో దొరికే కార్బన్డిజంను లీటర్కు 3 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకున్నట్లయితే మనకు తెగుళ్లకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. జీవ ఎరువులతో కనుక మనం శుద్ధి చేసుకోవాలనుకుంటే ట్రైకోడర్మా విరిడిని మనము వాడుకోవచ్చు. దీనివలన ఊది తెగులు కానీ వేరుకులు కానీ రాకుండా ఉంటాయి. విత్తన శుద్ధి చేసుకున్నటువంటి విత్తనాలను 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత మరో 24 గంటల పాటు గోనె సంచిలో మూట కట్టి పెట్టినట్లయితే 2 నుంచి 3 రోజులలో గింజలు మొలకెత్తడం మనము గమనించవచ్చు. ఈ విధంగా మొలకెత్తినటువంటి విత్తనాలను నారుమడిలో సమానంగా చల్లుకోవాలి. పక్షుల నుండి రక్షణ కోసం తేలికైన గడ్డి లేదా వలను కప్పాలి. ఈ నారుమడిలో విత్తనాలను చల్లకన్నా ముందే మనము 1 కిలో యూరియా, 2 కిలోల డిఏపి, మరో 2 కిలోలు పొటాష్ కనుక వేసుకున్నట్లయితే మనము నారుకు కావాల్సినటువంటి ప్రథమ పోషకాలను అందించిన వాళ్ళము అవుతాము. మొదటి వారము నారుమడిలో పలచని నీటి పొరను ఉంచాలి. అందులో నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా 20 నుంచి 25 రోజులలో నారుమడి సిద్ధమవుతుంది. కొన్ని రకాలలో 18 నుంచి 20 రోజుల్లో కూడా మనకు నారు సిద్ధమవుతుంది. బాగా ముదిరినటువంటి నారును వేయకూడదు. 20 నుంచి 25 రోజులలో నారుమడి వేయడం అనేది చాలా శ్రేయస్కరం. నారుమడిలో ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలాంటి పురుగు మందులు వాడాలి, అదేవిధంగా గడ్డి మందులు ఎలా స్ప్రే చేయాలి, ఇలాంటి విషయాలను మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నలుగురికి షేర్ చేయండి.